బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పాపం కవిత పరిస్థితి ఎలా అయిపోయిందనంటే చాలా దారుణంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎటువంటి ప్రాతినిధ్యం గౌరవం లేదనేటువంటి ఒక మాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా లేఖ విడుదల కావడం, లేఖ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి తోచినంత అంత పోటీ పడి మరి కవితను కించపరిచే విధంగా, కవితని ఎక్కుపెట్టి కవితని శంకించే విధంగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఇప్పుడు కవిత ఒక టార్గెట్ అయ్యారు, కవిత ఒక సాఫ్ట్ కార్నర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ అనే మాట మంత్రగతంగా బీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మాట్లాడుతూ కవిత లెటర్ ఇప్పటికే కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ కామెంట్స్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అభిప్రాయాలను బహిరంగంగా చెబితే ఎలా, కేసీఆర్ బాటలోనే మేము నడుస్తాం, కవిత కొత్త పార్టీ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు అనేటువంటి ఈ వ్యాఖ్యల్ని గంగుల కమలాకర్ చేశారు. కేసీఆర్ కూతురిగా కవిత పెట్టే పార్టీకి అంత సీనే లేదన్నారు గంగుల కమలాకర్. తను ఇంకా పార్టీ పెడుతుందని ఎక్కడ బహిరంగ ప్రకటన చేయలేదు. తన తండ్రికి రాసినట్టు ఒక లేఖ బయటికి ఎలా విడుదలైందిరా నాయనో అని చెప్పి కుయ్యో మొర్రో అంటూ కవిత రకంగా ఏడుస్తుంటే వీళ్ళంతా కవితని శంకిస్తున్నారు, కవిత అనుమానిస్తున్నారు, కవిత పైనే పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో కవిత ఒక సాఫ్ట్ కార్నర్ అయింది బీఆర్ఎస్ అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సో లేఖ విడుదలైన నాటి నుంచి కూడా కవిత ఏం చెప్తారనే పైన చాలా ఆసక్తి రేపుతోంది. ఎట్టకేలకు తను బయటకు వచ్చేసి ఈ లేఖ రాసింది నేనే, మా నాన్న దేవుడే కానీ మా నాన్న చుట్టూ అందరూ కూడా దయ్యాలు, కోవట్టులున్నారు, పార్టీని సవరించుకోండి, లేకపోతే పార్టీ కుప్పకూలిపోతుంది, 4 కాళ్ల పాటుగా చల్లగా ఉండాలంటే పార్టీని సవరించుకోవాలి అని చెప్పి కవిత మాట్లాడుతూ ఒక రకంగా శాపనార్థాలకు కూడా కనబడ్డాయి తన మాటలు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన విషయాలు అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బయటికి బహిరంగంగా వచ్చి మాట్లాడేటువంటి ప్రసక్తే ఉండకూడదు. పార్టీలో ఫోరమ్స్ ఉన్నాయి, పార్టీలో కమిటీలు ఉన్నాయి, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వారితో మాట్లాడండి. అంటే ఆఖరికి వస్తే కవిత కూడా ఆఫీస్ బేరర్తోనే మాట్లాడాలా, కవిత వెళ్ళిపోయి కమిటీలతో మాట్లాడాలా, కవిత వెళ్ళిపోయి ఫోరమ్స్తో మాట్లాడాలా? మీకు ఆశ్చర్యమేడం లేదా? ఎందుకు నేను కవిత గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నానంటే తను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె. ఇన్ని 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి సరిపోవా డైరెక్ట్గా వెళ్ళిపోయి కేసీఆర్తో మాట్లాడడానికి? కవిత కూడా లేఖ రాయాల్సి వచ్చిందన్నప్పుడు అర్థమైపోయింది ఇక కేసీఆర్ తనకి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మధ్యవర్తులు ఎవరు అడ్డుకుంటున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని చెప్పి ఆ లేఖలో కూడా రాసుకొచ్చింది కదా. మీకెవరో తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు, వారి మాటలు నమ్మిపోయి మీరు మిస్గైడ్ అవుతున్నారు, మీరు రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది, ఈ రకంగా మాట్లాడాల్సింది అని చెప్పి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని చెప్పి కొన్ని అంశాలను పొందుపరిచి 6 పేజీల లేఖను రాసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. తండ్రికే లేఖ రాసుకొచ్చింది. మీ ఇంట్లో జనరల్గా ఎవరైనా కూడా తన ఒక కూతురు తండ్రితో డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడవచ్చు. అంతటి స్వేచ్ఛ, అంతటి ప్రేమ, మమతానురాగాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ కవిత లేఖ రాసుకొచ్చిన అర్థం చేసుకోండి, కవితకి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మధ్యవర్తులు ఎవరు అడ్డుకుంటున్నారు కాబట్టి కవితని కేసీఆర్ కూడా దూరం పెట్టాడనేటువంటి మాట ఏకంగా కవితని చెప్పుకొచ్చింది. సో ఆ రకంగా కుదరలేదు కాబట్టి ఇప్పుడు కవిత లేఖ ద్వారా పొందుపరిచింది. కానీ ఎవరో లేఖ లీక్ చేశారు. ఏదేమైనా కూడా లేఖ లీక్ తర్వాత కవిత కొత్త పార్టీ అంశాలు, కవిత పైన వేటేసి పార్టీ నుంచి బయట గెంటేస్తారన్న అంశాలు, ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సో మీరేమనుకుంటారు? నిజానికి కవితకి పార్టీలో ప్రాధాన్యత లేదా? కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? కేసీఆరే కావాలని కవితను మెడపట్టి బయటికి గెంటేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి గంగుల కమలాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. నేనే మా కేటీఆర్ చెప్పారు, మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వాక్యాలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యాలతో మేమందరం ఎక్కివస్తాం. కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక అపోహ వచ్చింది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది? కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పాపం కవిత పరిస్థితి ఎలా అయిపోయిందనంటే చాలా దారుణంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎటువంటి ప్రాతినిధ్యం గౌరవం లేదనేటువంటి ఒక మాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా లేఖ విడుదల కావడం, లేఖ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి తోచినంత అంత పోటీ పడి మరి కవితను కించపరిచే విధంగా, కవితని ఎక్కుపెట్టి కవితని శంకించే విధంగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఇప్పుడు కవిత ఒక టార్గెట్ అయ్యారు, కవిత ఒక సాఫ్ట్ కార్నర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ అనే మాట మంత్రగతంగా బీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మాట్లాడుతూ కవిత లెటర్ ఇప్పటికే కేటీఆర్ స్పందించారు, కేటీఆర్ కామెంట్స్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను, అభిప్రాయాలను బహిరంగంగా చెబితే ఎలా, కేసీఆర్ బాటలోనే మేము నడుస్తాం, కవిత కొత్త పార్టీ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు అనేటువంటి ఈ వ్యాఖ్యల్ని గంగుల కమలాకర్ చేశారు. కేసీఆర్ కూతురిగా కవిత పెట్టే పార్టీకి అంత సీనే లేదన్నారు గంగుల కమలాకర్. తను ఇంకా పార్టీ పెడుతున్నాను ఎక్కడ బహిరంగ ప్రకటన చేయలేదు. తన తండ్రికి రాసినట్టు ఒక లేఖ బయటికి ఎలా విడుదలైందిరా నాయనో అని చెప్పి కుయ్యో మొర్రో అంటూ కవిత రకంగా ఏడుస్తుంటే వీళ్ళంతా కవితని శంకిస్తున్నారు, కవిత అనుమానిస్తున్నారు, కవిత పైనే పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో కవిత ఒక సాఫ్ట్ కార్నర్ అయింది బీఆర్ఎస్ అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సో లేఖ విడుదలైన నాటి నుంచి కూడా కవిత ఏం చెప్తారనే పైన చాలా ఆసక్తి రేపుతోంది. ఎట్టకేలేకపోతారు బయటకు వచ్చేసి ఈ లేఖ రాసింది నేనే, మా నాన్న దేవుడే కానీ మా నాన్న చుట్టూ అందరూ కూడా దయ్యాలు, కోవట్టులున్నారు, పార్టీని సవరించుకోండి, లేకపోతే పార్టీ కుప్పకూలిపోతుంది, 4 కాళ్ల పాటుగా చల్లగా ఉండాలంటే పార్టీని సవరించుకోవాలి అని చెప్పి కవిత మాట్లాడుతూ ఒక రకంగా శాపనార్థాలకు కూడా కనబడ్డాయి తన మాటలు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన విషయాలు అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బయటికి బహిరంగంగా వచ్చి మాట్లాడేటువంటి ప్రసక్తే ఉండకూడదు, పార్టీలో ఫోరమ్స్ ఉన్నాయి, పార్టీలో కమిటీలు ఉన్నాయి, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వారితో మాట్లాడండి. అంటే ఆఖరికి వస్తే కవిత కూడా ఆఫీస్ బేరర్తోనే మాట్లాడాలా, కవిత వెళ్ళిపోయి కమిటీలతో మాట్లాడాలా, కవిత వెళ్ళిపోయి ఫోరమ్స్తో మాట్లాడాలా? మీకు ఆశ్చర్యమేడం లేదా? ఎందుకు నేను కవిత గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నానంటే తను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఇన్ని 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి సరిపోవా డైరెక్ట్గా వెళ్ళిపోయి కేసీఆర్తో మాట్లాడడానికి? కవిత కూడా లేఖ రాయాల్సి వచ్చినప్పుడు అర్థమైపోయింది ఇక కేసీఆర్ తనకి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మధ్యవర్తులు ఎవరు అడ్డుకుంటున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని చెప్పి ఆ లేఖలో కూడా రాసుకొచ్చింది కదా. మీకెవరో తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు, వారి మాటలు నమ్మిపోయి మీరు మిస్గైడ్ అవుతున్నారు, మీరు రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది, రకంగా మాట్లాడాల్సిందని చెప్పి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని చెప్పి కొన్ని అంశాలను పొందుపరిచి 6 పేజీల లేఖను రాసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. తండ్రికే లేఖ రాసుకొచ్చింది. మీ ఇంట్లో జనరల్గా ఎవరైనా కూడా తన ఒక కూతురు తండ్రితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు, అంతటి స్వేచ్ఛ, అంతటి ప్రేమ, మమతానురాగాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ కవిత లేఖ రాసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోండి, కవితకి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మధ్యవర్తులు ఎవరు అడ్డుకుంటున్నారు కాబట్టి కవితని కేసీఆర్ కూడా దూరం పెట్టాడనేటువంటి మాట ఏకంగా కవితనే చెప్పుకొచ్చింది. సో ఆ రకంగా కుదరలేదు కాబట్టి